తరచుగా మైగ్రేన్తో బాధపడుతున్నారా? మైగ్రేన్ తలనొప్పి ఉన్నప్పుడు పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. లైటింగ్, శబ్దం ఏమీ భరించలేక చాలా సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుంది. మైగ్రేన్తో బాధపడేటప్పుడు పరిస్థితి చాలా కష్టంగా ఉంటుంది. కొన్ని తీవ్రమైన పరిస్థితుల్లో మైగ్రేన్ పేషెంట్స్ ని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేలా చేస్తుంది. తీవ్రమైన తలనొప్పి, వికారం వంటి లక్షణాలు ఇబ్బంది పెడతాయి. మెడనొప్పి, ముఖంలో నొప్పి, అలసట, నీరసం, చూపు మందగించడం, ముక్కులో సమస్య వంటి లక్షణాలు కూడా కొంతమందిలో కనిపిస్తాయి. మైగ్రేన్ ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. సాధారణంగా మైగ్రేన్ తలనొప్పి హార్మోన్ల ఇంబ్యాలెన్స్, హెరిడిటీ, డిప్రెషన్, ఆందోళన, అసమతుల్య ఆహారం, కాంట్రసెప్టివ్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్, మోనోపాజ్ వంటివి కారణాలు. చాలా మంది మైగ్రేన్ తో బాధపడే వాళ్ళు పెయిన్ కిల్లర్స్ తో ఉపశమనం పొందుతారు. కానీ పెయిన్ కిల్లర్స్ ఉపశమనం కలిగించిన తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ కి కారణమవుతాయి. కాబట్టి మైగ్రేన్ తగ్గించుకోవడానికి కొన్ని ఆహారాలను డైట్ లో చేర్చుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల మైగ్రేన్ ని ఎఫెక్టివ్ గా తగ్గించుకోవచ్చట. 1. ఆకుకూరలు. స్పీనాచ్, పుదీనా వంటి ఆకుకూరల్లో విటమిన్ B12, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి రక్త ప్రసరణను తలలో మెరుగుపరుస్తాయి. దీనివల్ల మైగ్రేన్ కి దూరంగా ఉండవచ్చు. 2. నట్స్. మైగ్రేన్ తలనొప్పి మెగ్నీషియం డెఫిషియన్సీ వల్ల వస్తుంది. నట్స్, డ్రై ఫ్రూట్స్ లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఇవి ఎఫెక్టివ్ గా మైగ్రేన్ ని తగ్గిస్తాయి. 3. రెడ్ మీట్. రెడ్ మీట్ గుండెకు మంచిది కాదు, కానీ మైగ్రేన్ తగ్గించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇందులో B12, CoQ10 ఉంటుంది. 4. ఎగ్. పోషకాలు ఉండటమే కాకుండా ఎగ్స్ హెల్తీ. వీటిల్లో B2 ఉంటుంది. ఇది ఎఫెక్టివ్ గా మైగ్రేన్ ని తగ్గిస్తుంది. బ్రెయిన్ కి బ్లడ్ ఫ్లో ని మెరుగుపరుస్తుంది. 5. చేపలు. చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ E ఉంటాయి. ఈ రెండు మైగ్రేన్ కి సంబంధించిన తలనొప్పులు నివారించడంలో ఎఫెక్టివ్ గా సహాయపడతాయి. 6. ధాన్యాలు. బార్లీ, ఓట్స్, క్వినోవా వంటి ధాన్యాలు హైపోగ్లిసిమియా, మైగ్రేన్ నివారించడంలో సహాయపడతాయి. అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తాయి. 7. ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్ ని డైట్ లో చేర్చుకోవడం వల్ల మైగ్రేన్ అటాక్స్ ని అడ్డుకోవచ్చు. ఆలివ్ ఆయిల్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని రెగ్యులేట్ చేసి మైగ్రేన్ రాకుండా అడ్డుకుంటాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీకేమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ లో పోస్ట్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.